ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 5గురు పశువుల కాపర్లు వరదల్లో చిక్కుకుపోయారు. నీటి ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు. ఇక సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ గీతే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి వేణు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, పశువుల కాపర్లు బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? వేణు, నిఖత్ అంటే గత 24 గంటల నుంచి కూడా 5గురు పశువుల కాపర్లు అక్కడ ఉన్నారు. వాటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, అసలు ఎన్నింటికి వెళ్ళిండు మీ ఆయన? నిన్న 6:30కి వెళ్ళిండు సారు. 6:30కి వెళ్ళి ఇక మళ్ళా ఇక్కడ అక్కడ నుండి ఇక్కడికి వస్తానేసరికి బాగా ఎక్కువ అయింది. అటే చిక్కిపోయారు. నిన్న 6:30, 7 మధ్యలో చిక్కిపోయారు. ఇక ఇంతవరకు ఇంకేది లేదు. అక్కడికి బర్రెలు పశువులను చాదుకుంటాం సారు. చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా బతుకుతామని పశువుల కోసము మేపడానికి వెళ్ళిర్రు. ఇక ఇటు అత్త అనేసరికి మళ్ళీ ఇటు తిరిగి అత్త అనేసరికి బాగా ఎక్కువ అయింది. ఎక్కువ అయ్యేసరికి అక్కడనే ఉన్నాడు సార్. ఏదన్నా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని అక్కడ వాళ్ళని ఇక్కడికి వచ్చేటట్టు చూడండి సార్. జర దయచేసి, చిన్న పిల్లలు ఉన్నారు సారు. పక్క చిన్నగా ఉన్నారు, నా కొడుకు చిన్నగా ఉన్నాడు సార్. 2 కూతుర్లు. కొంచెం దయచేసి ఎట్లనన్నా వేసి ఇక వచ్చేటట్టు చూడు. మా భర్త బర్రెలు అటే ఉన్నా సరే కానీ సారు, వాళ్ళు వచ్చేటట్టు చూడండి. ఏదన్నా ఒకటి వేయండి సార్ జర దయచేసి. బట్టలు లేకపోయా, ఏం లేకపోయా, మేము ఈడ వాళ్ళు ఆడన్న కొడుకులు పరిశాన్ అవుతాండ్రు. ఇంతగానం నేను నడుస్తుంది, మేము బాధపడంగా ఎందుకు శ్రద్ధ తీసుకుంటలేము? నువ్వు శ్రద్ధ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంత శ్రద్ధ తీసుకుంది ఓట్లు వేయమనుడు, ఎలక్షన్లు ఇవన్నీ మాకు ఎందుకు పరిచయం చేసుడు? నిన్న 6 గంటలకు సార్, 6, 7 మధ్యలో పొద్దున 24 గంటలు దాటిపోతుంది సారు. అంటే మొత్తం మీద అయితే చూసుకుంటే నిక్కత్ మనము స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ఇంకా వాగు ఉధృతి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ప్రస్తుతం అయితే విజువల్ ద్వారా చూడొచ్చు. ఇంకోటి, ఆ వాగు అవతల 5గురు రైతులైతే ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. 24 గంటలు దాటింది. మా కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు, నిరీక్షిస్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే సహాయ చర్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఏమి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు ఉన్నారు మాకు. నిన్న అనంగా వెళ్ళిన అతను ఇంతవరకు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులకి కనిపిస్తుంది. అంటే నిన్న 5గురు 6గురు రైతులు అయితే అక్కడికి వెళ్లారు. కానీ ఒక రైతు మాత్రం అంటే ఇదే కాలువలో మిస్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అతని ఆచూకైతే తెలియలేదు. 5గురు రైతులు మాత్రం అటు చివరన ఒడ్డున ఇంకా వెయిట్ చేస్తున్నారు. 24 గంటలు గడిచింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ పెద్ద ఎత్తున ట్రై అయితే చేస్తుంది. చూడొచ్చు మనం విజువల్ ద్వారా. ప్రస్తుతం నిన్న సాయంత్రం డ్రోన్ ద్వారా వాళ్ళకి ఫుడ్ పంపించారు. ఇప్పుడు కూడా డ్రోన్ ద్వారా ఫుడ్ పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు డ్రోన్ ద్వారా వారికి పంపించేందుకు. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వారికి టిఫిన్లు కానీ భోజనాలు అయితే పంపిస్తున్నారు నిఖత్. అంటే నిన్న సాయంత్రం పంపించారు, మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నారు. అంటే ఇది కొనసాగుతుంది. కానీ అంటే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళు మాత్రం మాక్సిమం ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాగు ఉధృతి నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా కావట్లేదు. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అందిన సమాచారం ఏంటంటే నర్మల ప్రాజెక్టు లోపట బోటు ద్వారా వెళ్లి ఆ చివరి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొకరు మాత్రం ఇటు చివరి నుంచి అయినా వెళ్లాలా అని చెప్పి, అంటే 2 టీములుగా ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే ఏర్పడింది. ఈ 2 టీములు ఏ విధంగా అయినా రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఎన్డీఆర్ఎఫ్ ద్వారా వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సెకండ్ ప్రయారిటీ ఈ చాపర్ అంటే హెలికాప్టర్ ద్వారా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ హెలికాప్టర్ అయితే మాత్రం త్వరితగతిన అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఇంకా తీవ్ర ప్రయత్నాలు ఎన్డీఆర్ఎఫ్ చేస్తోంది. ప్రస్తుతం అయితే మనకు చూడొచ్చు విజువల్ ద్వారా, డ్రోన్ ద్వారా వారికి మంచినీళ్లు మరియు భోజనము పంపించే ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తా ఉన్నారు. అంటే ఏదేమైనా కానీ గత 24 గంటలు గడుస్తోంది. వాళ్ళైతే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిఖత్. అంటే ఇది ముఖ్యంగా ఈ యొక్క వాగు నర్మాలకు సంబంధించి చూసుకుంటే అటు పైన వరద పెద్ద ఎత్తున వస్తుంది. ఇటు పాల్వంచ కావచ్చు, కూడెల్లి వాగు కావచ్చు, ఈ 2 వాగులు ఉధృతి వచ్చిన నేపథ్యం నర్మాలలో కలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వాగు పెద్ద ఎత్తున వస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా ఈ వాగు ఉధృతి అదే విధంగా ఉంది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ నుంచి కూడా అంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాగుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అటు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 2 టీములుగా విడిపోయారు. 2 టీములకు సంబంధించి చూసుకుంటే కూడా
ఈ వాగు ఉధృతి నేపథ్యంలో అంటే వేరే విధంగా ఎట్లా వెళ్ళాలనే దాని మీద వాళ్ళు తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. ఇటు నర్మల ప్రాజెక్టు లోపల బోటు ద్వారా వెళ్ళి ఆ బోటు ద్వారా అటు చివరికి ఏ విధంగానే వెళ్ళి రక్షించే యత్నం చేద్దామనే అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే గత 24 వేణు చెప్పండి, అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఎంత టైం పట్టొచ్చు వీళ్ళని తీసుకురావడానికి? అధికారులు దీని గురించి ఏమన్నా మీకు సమాధానం ఇచ్చారా వేణు? అంటే అధికారులు అంటే రెవెన్యూ పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు, నిన్నటి నుంచి ఉన్నారు. కానీ వాళ్ళ ఒకటే ఏం చెప్తున్నారంటే వరద ఉధృతి ఉంది, ఎన్డీఆర్ఎఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం అయింది కనుక హెలికాప్టర్ రావడం చాలా ఇబ్బంది అయింది, రాలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అయితే హెలికాప్టర్ వస్తుందని చెప్తున్నారు, కానీ దాని మీద పూర్తి సమాచారం అయితే మనకు లేదు. నిఖత్ ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ టీం మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు 2 టీములుగా విడిపోయారు. అంటే ఈ నర్మల ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అంటే ఈ ప్రాజెక్టు పైనుంచి నీళ్లు మనకు మత్తడిలాగా పడతా ఉంటది. ఈ వచ్చినటువంటి నీళ్లను అంటే అందులో చెరువు అంటే ఆ మత్తడికి సంబంధించి ముందుగా ఒకవేళ బోట్లో వెళ్ళినా వాళ్ళు కూడా స్లిప్ అయి ఇలా పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని కూడా వాళ్ళు ఛేదించలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశాపల్లి అనే ఒక ఊరుంది, అక్కడి దాకా వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడ సంబంధించి బోటు ద్వారా వెళ్ళి ఆ చివరకు వెళ్ళి వాళ్ళని రక్షించి అదే మన బోటు ద్వారానే మన ప్రాజెక్టు నుంచే తీసుకొచ్చే ప్రయత్నాలు ఒకళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు కింది నుంచి ఇంకొక టీం ట్రై చేస్తూ ఉంది, ఒకవేళ ఇటు నుంచి వెళ్ళొచ్చా అని. కానీ మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే బాగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడ చేసినా కానీ సత్ఫలితాలు ఇవ్వట్లేదు. గత 24 గంటల నుంచి వాళ్ళైతే అదే ఛత్రులు పట్టుకొని ఉన్నారు, అక్కడే వర్షంలో ఉన్నారు, 24 గంటలు అక్కడే ఉన్నారు. అంటే హెలికాప్టర్ వస్తే మాత్రం త్వరితగతిన అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వస్తుందో రాదో అయితే మనకైతే సమాచారం లేదు. ప్రస్తుతానికి ఎన్డీఆర్ టీమే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు డ్రోన్ ద్వారా మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 1-2 నిమిషాల్లో మాత్రం వాళ్ళకు ఫుడ్ వెళ్తుంది. వాళ్ళకు నిన్న సాయంత్రం పంపించిన ఫుడ్, మరోవైపు సెల్ ఫోన్లకు సంబంధించి కూడా ఛార్జింగ్ కోసం బ్యాటరీ ప్యాక్లు అయితే పంపించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క విషయాలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షం అయితే తగ్గట్లేదు, వర్షం బాగానే ఉంది, వరద ఉధృతి అలాగే ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. 24 గంటలైంది వాళ్ళు అక్కడే ఉన్నారు. మా కుటుంబ సభ్యులంతా కూడా చాలా బాధలో ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నిఖత్ ఏదేమైనా కానీ దీని మీద ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇటు ఇంకా మిగతా అధికారులు కానీ దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి 24 గంటలు గడుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్న పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. చూడొచ్చు విజువల్ ద్వారా. ఇప్పుడే ప్రస్తుతం మనకు సంబంధించి డ్రోన్ ను పైకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు నిఖత్. దాని ద్వారానే వారికి భోజనాలు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం పంపించారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు డ్రోన్ ద్వారానే పంపించే ఏర్పాట్లు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వాగు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే 24 గంటలు గడిచింది. ఇంకోవైపు నిన్న సాయంత్రం మాత్రమే వాళ్ళు భోజనాలు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్షంగా అధికారులు వారికి సంబంధించి ఇటు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న పొద్దున వాళ్ళు పశువులను కట్టేయడానికి అని వెళ్లారు. వరద వస్తోంది కదా, పశువులను కూడా తీసుకొద్దామని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే చిక్కిపోయినటువంటి పరిస్థితి. వచ్చే వరకు వరద ఉధృతి ఎక్కువైంది. ఆగయ్య అనే ఒక వ్యక్తి మాత్రం, నాగయ్య మాత్రం కొట్టుకెళ్లారు. ఇంకొక 5గురు మాత్రం అక్కడే సేఫ్ గా ఉన్నా కానీ భయాందోళనకు గురవుతూ రాత్రంతా కూడా బిక్కుమంటూ చెట్ల కిందే ఉన్నటువంటి పరిస్థితి నిఖత్. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యంలో నర్మల ప్రాజెక్టు ఉధృతి తగ్గట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతోంది కానీ ఇంకైతే తగ్గట్లేదు. మొత్తం మీద మరికొద్ది సేపట్లో వారికి భోజనాలు అయితే పంపించే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు త్వరితగతిన మా కుటుంబ సభ్యులను తీసుకురావాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు. ఎందుకంటే గత 2 రోజులుగా వర్షాలు వస్తున్నాయి, ఇంకా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి చేదోడుగా ఉండాలి, వారికి సహాయ సహకారాలు అందించాలి, వారిని ఎట్టి పరిస్థితుల్లో రక్షించే యత్నం చేయాలి అని చెప్పి నిన్న ఒక ప్రకటన కూడా చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ నర్మల ప్రాజెక్టుకు సంబంధించి 5గురు రైతులు మాత్రం నిన్నటి నుంచి కూడా 24 గంటలు కావస్తుంది బిక్కుమంటూ మాత్రం ప్రాణాలు అరచేతులు పట్టుకొని అక్కడ ఒడ్డుకైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా చేస్తే ఎన్డీఆర్ఎఫ్ టీం మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వస్తే చాపర్ కావచ్చు, హెలికాప్టర్ ద్వారా ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రమే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిఖత్. ఇది ఇక్కడ తాజా అప్డేట్. డోర్ టు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు.